ఈ ప్రపంచంలో ఎంతోమంది త్యాగమూర్తులైన తల్లులు ఉన్నారు. ఎంతోమంది తల్లులు తమ జీవితాన్ని త్యాగము చేసి కష్టపడి బిడ్డల్ని గొప్పగా పెంచాలన్న ఉద్దేశముతో పిల్లల్ని భయభక్తుల్లో పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలకి నీతి కథలు చెబుతూ వారి జీవితాన్ని ఘనముగా తీర్చిన తల్లులు ఉన్నారు. ఇంత గొప్ప స్థానమున్న తల్లి బిడ్డల విషయములో ఎప్పుడు మంచి చేయాలని చూస్తుంది, వారిని గొప్పగా చేయాలని చూస్తుంది, వారికి మంచి నేర్పించాలని చూస్తుంది, మంచి మార్గాల వైపు నడిపించాలని చూస్తుంది. అనుమానం ఏమీ లేదు. కానీ తులసి వనములో గంజాయి మొక్క మొలిచినట్లు ఈ తల్లుల సమాజములో కొంతమంది దుర్మార్గులైన తల్లులు కూడా ఉన్నట్లు సమాజములో చూస్తే అర్థమవుతుంది. బైబిల్లో కూడా అటువంటి తల్లి కనబడింది. దేవుడు ఎంత గొప్పవాడంటే ఏది మరుగు చేయకుండా చక్కగా రాయించి మంచివారిని చూపించి ఎలా బ్రతికితే ఈ విధముగా దీవించబడతారని, దుర్మార్గులైన వారిని కూడా మన కళ్ళ ముందు చూపించి ఏ విధముగా ఉంటే శాపగ్రస్తులని, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అన్ని విషయాలు రాయించిన పుస్తకము బైబిల్. ఇటువంటి తల్లులు కూడా ఉంటారా? తల్లంటే ఇలాగ కూడా ఉంటుందా? ఇటువంటి దుర్మార్గమైన తల్లి కూడా ఉందా ప్రపంచములో? ఇటువంటి దుర్మార్గపు పనులు కూడా తల్లి చేస్తుందా అని ఆశ్చర్యపోయే రీతిలో కొంతమంది తల్లులు బ్రతికారు. అలాగా బైబిల్లో మనం చదివినటువంటి ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే ఒక తల్లి అక్కడ కనబడుతుంది. ఆమె పేరు అతల్య. అహజ్యా అనే రాజుకు ఒక తల్లి. మీరున్నారు, మీ పిల్లలకి ఏ విషయాలు చెప్తారు? బాగా చదువుకోండి, ఉద్యోగస్తులైతే జాగ్రత్త, ఎవరితోనూ కూడా అసభ్యంగా ప్రవర్తించకండి, అందరితో మంచిగా ఉండండి, ఎవరికి అన్యాయం చేయకండి, ఎవరికి కీడి చేయకండి అని ఏ మంచి తల్లి అయినా మీరైనా చెబుతారనుకుంటున్నాను నేను. కానీ అతల్య అనే తల్లి తన కుమారుడికి ఏమి నేర్పించింది తెలుసా? ఏమి చెప్పింది తెలుసా? మీరైతే ఏమి చెబుతున్నారు మీ పిల్లలకి? మీరు ఏమి నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? మంచి నేర్పిస్తున్నారా, చెడు నేర్పిస్తున్నారా? ఎవరైనా మంచే నేర్పిస్తారు, మంచే చెబుతారు, మంచిగా ఉండమనే కోరుకుంటారు. మరి అహజ్యా అనే తల్లి చూడండి 3వ వచనం, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. దుర్మార్గురాలైన తల్లి అతల్య బిడ్డకి మంచి మాటలు చెప్పవలసిన తల్లి. ఇదిగో మీ తాతలు దావీదు, సొలొమోను లాంటి గనులురా, గొప్పవారురా, వారి పేరుకి నువ్వు రిపేర్లు తేవద్దు. మన దేవుడు గొప్పవాడురా, అతని ధర్మశాస్త్రాన్ని మీరితే, అన్యాయము చేస్తే ఎంతోమంది రాజులని మట్టి కరిపించాడురా, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి నాశనం అయిపోయిన రాజులు ఉన్నారా అని చెప్పవలసిన తల్లి. అండి గొప్ప స్థానములో ఉన్న తల్లంట మంచి మాటలు ఏవి చెప్పకపోగా, మంచిగా బ్రతకమని చెప్పకపోగా దుర్మార్గంగా ప్రవర్తించటం ఎలాగో దగ్గరుండి తల్లే నేర్పుతూ వచ్చిందంటండి.
తల్లి అనే పేరుకే కళంకము తెచ్చిన దుర్మార్గురాలైన తల్లి అతల్య. తల్లి స్థానానికి తలవంపులు తెచ్చిన దుర్మార్గురాలైన తల్లి ఈ అతల్య. బిడ్డలకి మంచి చెప్పవలసింది పోయి దుర్మార్గంగా బ్రతికి ఎలా నాశనమైపోవాలో నేర్పిస్తుంది చూడండి. అసలు ఈవిడ్ని ఏమనాలి మీరే చెప్పండి. ఈవిడికి ఏమి పేరు పెట్టాలో మీరే చెప్పండి బిడ్డలారా. అండి, చెడ్డ కొడుకులున్నారు, చెడ్డ కూతుర్లున్నారు, దుర్మార్గమైన కొడుకులున్నారు, దుర్మార్గమైన కూతుర్లున్నారని చెప్పుకునే సమాజములో దుర్మార్గురాలని తల్లి ఉంది అని చెప్పడానికి ఎంతో బాధ కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలకి మంచి మాటలు చెప్పి భక్తి మార్గంలో నడిపించి ప్రయోజకుని చేసి సమాజానికి దీవెనకరముగా ఉండమని బ్రతకమని చెయ్యమని చెప్పవలసిన తల్లే అతని జీవితాన్ని దగ్గరుండి పాడు చేస్తుందంటే, దుర్మార్గము నేర్పిస్తూ దుర్మార్గంగా ప్రవర్తింపచేస్తుందంటే తల్లి అనాలా, ఇంకా ఏమైనా అనాలా?